Good morning, all of you students. Good morning, everybody. Right. Look it. Yesterday we have discussed doing integration by taking substitution. Look at 29th problem. 29th. We'll do this problem and we'll go to the next concept. 29. Integral sine 2x dx divided by 3 plus 2 cos x whole cube. This is given. So 2 sin x cos x dx divided by 3 plus 2 cos x whole cube. Now you can observe derivative of 3 plus 2 cos x is what? 0 minus 2 sin x. I want to take 3 plus 2 cos x equal to t because sin x is there equal to t. Derivative is nothing but 0 minus 2 sin x dx is nothing but dt, right? So now here cos x value, here sin x dx you are getting, sin x dx is 2 sin x dx is nothing but minus dt. So this 2 sin x dx you will get minus dt. Cos x value in terms of t completely you have to write in t. మొత్తం కూడా t లో రాయాలి. cos x వాల్యూ అంటే ఇది. ఇప్పుడు ఇంటెగ్రల్ లో cos x అంటే t minus 3 by 2 into 2 sin x dx అంటే minus dt divided by t cube. మొత్తం కూడా t లో కన్వర్ట్ అయిపోయింది. 1 by 2 బయట రాయండి. 1 by 2 బయట రాయండి. మైనస్ తో మల్టిప్లై చేయండి. 3 minus t divided by t cube. ఇంటెగ్రాండ్ అనేది మనకి స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చినట్టు. దిస్ బై t cube, దట్ మీన్స్ 3 అవుట్ సైడ్. ఇంటెగ్రల్ 1 by t cube అంటే t power minus 3 dt, t power minus 3 dt minus 1 by 2 into integral 1 by t square dt. చూడండి స్ప్లిట్ చేశారు అంటే 3 by 2 into t power minus 2 divided by minus 2 minus 1 by 2 into integral 1 by x square అంటే minus 1 by x direct formula. So this comes out to be minus 3 by 4 t square plus 1 by 2t plus c. So t means 3 plus 2 cos x. T means 3 plus 2 cos x whole square plus 1 by 2 into 3 plus 2 cos x plus c. This is the answer. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఈ 2 sin x dx అంటే వచ్చేసింది ఇక్కడ మైనస్ dt, బట్ ఇంకొక cos x మిగిలింది. మనం తీసుకున్న దాన్ని బట్టి cos x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ t కనుక్కోవాలి. మొత్తంలో t లో రావాలి, x మిగలకూడదు అసలు.
నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ మోడల్ చూడండి. సపోజ్ ఇలా ఒక ఫంక్షన్ ఉంది, ఇంటెగ్రల్ f of x dx లో f of x contains ఇలా టూ టర్మ్స్ ఉంటాయి అన్నమాట, 1/x(n)(1/x(n+1). ఈ ఇంటెగ్రెండ్ లో మనకి 1/x(n) అనే టర్మ్ ఉంటది, 1/x(n+1) అనే టర్మ్ ఉంటది. చూడండి ఒకసారి, డెరివేటివ్ దీనికి డెరివేటివ్ ఆఫ్ 1/x(n), దీనికి డైరెక్ట్ గా ఫార్ములా రాయాలి, -n/x(n+1) అన్నమాట. దీని x పవర్ మైనస్ n రాయండి, డెరివేటివ్ వచ్చేస్తుంది. అంటే డెరివేటివ్స్ ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ గా ఫార్ములా రాయాలి. సపోజ్ 1/x(4) -4/x(5), డెరివేటివ్ డైరెక్ట్ గా రాయాలి. n అంటే 4, -4 డివైడెడ్ బై x(5), డైరెక్ట్ గా రాసేయాలి. ఇలా ఎప్పుడు ఈ రెండు టర్మ్స్ ఉన్నా సరే మనం ఈ తక్కువ పవర్ ఉంది కదా, అంటే 1 డిఫరెన్స్ ఉంటుంది, 4, 5, 5, 6 అలా ఉంటాయి. సో 1/x(n) = t తీసుకోవాలి సబ్స్టిట్యూషన్. 1/x(n) = t. మోడల్ చూడండి, అర్థమవుతుంది. Look at this. Suppose take an example. 30th question చూడండి, అర్థమవుతుంది. 30th question అందరూ carefully listen, very important model. dx divided by x into x power 6 plus 3. x power 6 plus 3. ఇలాంటి మోడల్స్ ఏం చేయాలంటే, ఈ పాలినామియల్ ఉంది కదా, పాలినామియల్ లో హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయాలి. ఈ పాలినామియల్ లో హైయెస్ట్ డిగ్రీ x పవర్ 6 కామన్ తీయండి. x పవర్ 6 కామన్ తీస్తే 1 ప్లస్ 3/x పవర్ 6 అంటే dx డివైడెడ్ బై x పవర్ 7 ఇంటూ 1 ప్లస్ 3/x పవర్ 6. 1 ప్లస్ 3/x పవర్ 6. సో చూడండి, అక్కడ మనకి టర్మ్స్ ఇంటెగ్రల్ లో 1/x పవర్ 6 ఉంది, 1/x పవర్ 7 ఉంది అక్కడ. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, తక్కువ ఉన్నది అంటే x పవర్ 6, x పవర్ 7 అంటే ఇలా ఉన్నాయి, ఓన్లీ 1 డిఫరెన్స్ రేట్ ఉన్నప్పుడు తక్కువ ఉన్నది t తీసుకోవాలి. చూడండి, కాన్స్టెంట్ తో పాటు తీసుకోండి, ఈక్వల్ t. కాన్స్టెంట్ తో పాటు తీసుకోండి, దట్ ఇంప్లైస్ డెరివేటివ్ చేస్తే 0 ప్లస్ 3 ఇంటూ 1/x పవర్ n డెరివేటివ్ మైనస్ 6/x పవర్ 7. ఫార్ములా రాసేయాలి, ఇదిగో చూడండి ఫార్ములా, dx ఈక్వల్ టు dt అంటే 1/x పవర్ 7 dx is nothing but minus dt divided by 18. dt divided by 18. ఇప్పుడు ఇంటెగ్రల్ లో చూడండి, ఇంటెగ్రల్ లో ఎలా ఉంది మనకి, 1/1 ప్లస్, ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇది ఉన్నది ఇంటూ 1/x పవర్ 7 dx ఇలా రాయండి. ఇదిగో చూడండి, 1/x పవర్ 7 dx ఉంది కదా, దట్ మీన్స్ ఇంటెగ్రల్ ఇది మొత్తం కూడా మనం t తీసుకున్నాం. సో 1/this is t. 1/x పవర్ 7 dx అంటే మనకేంటి, మైనస్ dt డివైడెడ్ బై 18. -dt divided by 18. So therefore minus 1/18 ఇంటెగ్రల్ 1/t అంటే ఎంత, log modulus t, స్టాండర్డ్ ఫార్మ్ లో కన్వర్ట్ అయిపోయింది. సో minus 1/18 log modulus t means what we have taken t అంటే ఇది 1 plus
3 by x power 6 plus c. That is the answer. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలినామియల్ ఉన్నప్పుడు అందులో హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయండి x పవర్ 6. ఇదేమైంది 1 ప్లస్ 3 బై x పవర్ 6 బయటకు వచ్చింది dx బై x పవర్ 7. ఇక్కడ 1 బై x పవర్ 6 టర్మ్ ఉంది, 1 బై x పవర్ 7 టర్మ్ ఉంది. తక్కువ ఉన్నది t తీసుకోండి. దిస్ డెరివేటివ్ చేయండి. దిస్ ఇస్ 0. 3 ఇంటూ 1 by x power n derivative minus n by x power n plus 1 dx equal to dt. మనకి ఇంటెగ్రల్ లో 1 by x power 7 dx ఉంది, అదంటే మైనస్ dt by 18. ఈ ఇంటెగ్రల్ ఇలా రాయండి, 1 by 1 plus 3 by x power 6 into 1 by x power 7 dx. ఇదంటే మనకి మైనస్ dt by 18, ఇదంటే 1 by t log t 1 by t అంటే. అట్లా ఈ మోడల్స్ అన్ని కూడా. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి 31 చూడండి అందరు. 31 ఇంటెగ్రల్ dx by x square into x power 4 plus 1 whole power 3 by 4. ఇట్లా ఈ పాలినామియల్ ఉంది కదా, రాడికల్ ఉంది పైన, 3 by 4 రాడికల్ ఉంది, అందులో నుంచి x power 4 కామన్ తీయాలి బయటికి. x power 4 కామన్ తీస్తే x power 4 whole power 3 by 4 అంటే ఎంత వస్తుంది బయటికి, x cube into 1 plus 7 by x power 4 whole power 3 by 4 dx. So integral dx by x power 5 into 1 plus whole power 3 by 4. సో ఇప్పుడు చూడండి, 1 by x power 4 1 by x power 5 ఉంది, 1 plus 7 by x power 4 equal to t. That implies 0 derivative 7 into 1 by x power 4 minus 4 by x power 5 dx equal to dt. That means 1 by x power 5 dx equal to minus dt divided by 28. సో ఇక్కడ చూడండి, dx by x power 5 ఉంది కదా, dx by x power 5 అంటే minus dt by 28 divided by, this is t power 3 by 4. ఇది 1 by x power 5 dx అంటే minus dt divided by 28. That means minus 1 by 28 into integral t power minus 3 by 4 dt. అంటే ఏమొస్తుంది, minus 1 by 28 into t power minus 3 by 4 plus 1 అంటే ఎంత, 1 by 4 divided by 1 by 4. 4 1s 4 7s plus 3 అంటే minus 1 by 7 into t power 1 by 4. t power t అంటే ఏం తీసుకున్నాం, ఇది 1 plus whole power 1 by 4 plus c. That is the answer. అట్లా మనకి ఎక్కడైతే పాలినామియల్ ఉందో అందులో హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసుకుంటే ఈ మోడల్లోకి వస్తాయి. నెక్స్ట్ 32.
32 zone 32. So integral ఒక ఇంటిగ్రల్ ఇచ్చారు cos x dx divided by sin cube x into 1 plus sin power 6x whole power 2 by 3. ఈ వాల్యూ ఏమి ఇచ్చారంటే this value is given f of x into 1 plus whole power 1 by lambda plus c. సో అడుగుతుంది ఏంటి lambda into f of 5 by 3 equal to dash. సో మనం ఫస్ట్ ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలి. ఈ ఇంటెగ్రల్ అనేది ఇవాల్యుయేట్ చేయాలి. సో చూస్తే డైరెక్ట్ గా ఇంతకుముందు ఫామ్ లో లేదు, బట్ చూస్తే cos x dx ఉంది కదా, ఒక సబ్స్టిట్యూషన్ తీసుకొని ఆ ఫామ్ లో కన్వర్ట్ చేయొచ్చు. sin x ఈక్వల్ t, ఎందుకంటే cos x dx ఈక్వల్ dt కదా, డెరివేటివ్ పైన ఉంది, ఏది తీసుకోవాలని మనకి ఈజీగా అర్థమైంది. cos x పైన ఉంది కాబట్టి sin x తీసుకుంటాం, అంటే మనకేం వస్తుంది, ఇది dt divided by t cube into 1 plus t power 6 whole power 2 by 3. సబ్స్టిట్యూషన్ తీసుకున్నాక ఇందాక మోడల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఇందాక x లో ఉంటే ఎలా ఇవాల్యుయేట్ చేస్తే అలా ఇవాల్యుయేట్ చేయాలి. t పవర్ 6 కామన్ తీస్తున్నాను, t పవర్ 6 కామన్ తీస్తే t పవర్ 6 హోల్ పవర్ 2 by 3 అంటే t పవర్ 4 బయటకు వస్తుంది. t క్యూబ్ ఇంటూ t పవర్ 4 అంటే t పవర్ 7, 1 by t power 6 plus 1 whole power 2 by 3. t power 6 common తీసాను. So now if you observe 1 by t power 6 is there, 1 by t power 7 is there. So now I am taking 1 by t power 6 plus 1 equals some u, ఇంకొక సబ్స్టిట్యూషన్. దీన్ని ఇవాల్యుయేట్ చేయడానికి ఇంకొక సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం సేమ్ మెథడ్ లో. ఇందాక x ఎలా తీసుకున్నాం, ఈ ఇంటిగ్రల్ అంటే ఇది u, సమ్ u అన్నమాట. డెరివేటివ్ ఆఫ్ 1 by t power 6 అంటే minus 6 by t power 7 dt equal to du. సో 1 by t power 7 dt అంటే minus du divided by 6, minus du divided by 6. సో చూడండి ఇక్కడ దీని మొత్తాన్ని u లో కన్వర్ట్ చేస్తున్నాం. 1 by t power 7 dt అంటే minus du divided by 6 divided by ఇది u అన్నమాట, u power 2 by 3, u power 2 by 3. ఇప్పుడు దీని ఇంటెగ్రల్ కనుక్కుందాం. దీని ఇంటెగ్రల్ అంటే u power minus 2 by 3 పైకి వస్తుంది. సో ఇంటెగ్రల్ minus 1 by 6 minus 1 by 6 u power minus 2 by 3 du అంటే x power n ఫార్ములా రాయటమే కదా, u power minus 2 by 3 plus 1 అంటే ఎంత, 1 by 3 divided by 1 by 3 plus 3 1s 3 2s. So therefore minus 1 by 2 into u power 1 by 3 plus c, u power 1 by 3 plus c. ఓకేనా, ఇప్పుడు u అనేది మనకు ఫైనల్ గా x లో రాయాలి. u అంటే ఏంటి, 1 by t power 6 plus 1 మనం తీసుకుంది. t అంటే ఏంటి తీసుకుంది, t అంటే sin x, మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. 1 by sin power 6x plus 1 అంటే u అంటే మనకి ఏమొస్తుంది, sin power 6x plus 1 divided by sin power 6x. u అంటే ఇది, అంటే ఇంటెగ్రల్ వాల్యూ మనకి minus 1 by 2 into sin power 6x plus 1 divided by sin power 6x plus 1 whole power
1/3 హోల్ పవర్ 1/3 చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇప్పుడు దిస్ పవర్ 1/3 డివైడ్ బై దిస్ పవర్ 1/3 అంటే -1 sin పవర్ 6 హోల్ పవర్ 1/3 అంటే sin స్క్వేర్ x sin పవర్ 2x బయటకు వస్తుంది 1 ప్లస్ sin పవర్ 6x హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 1/3. సో therefore చూడండి ఇక్కడ నేను ఏం రాస్తున్నాను -1/2 into cosecant square x into whole power 1/3 whole power 1/3 చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ f of x అంటే దీని ముందు ఉన్నది f of x means what f of x అంటే ఏంటి -1/2 cosecant square x లాంబ్డా అంటే ఏంటి ఇక్కడ 1/λ ఉంది లాంబ్డా అంటే 3 లాంబ్డా అంటే 3. Now what you have to calculate here lambda into f of pi/3 చూడండి lambda into f of pi/3 అంటే lambda అంటే ఎంత lambda అంటే 3 into -1/2 into cosecant square pi/3 అంటే -3/2 into cosecant square pi/3 cosecant square pi/3 అంటే 2/√3 whole square 2 cosecant 60 అంటే ఎంత 2/√3 whole square అంటే -3/2 into 4/3 2 ones 2 twos. So answer is -2. Answer is -2. Like that. ఫస్ట్ t తీసుకున్న తర్వాత ఇలా వచ్చింది దీని వల్ల కన్వర్ట్ చేసుకోవాలి డబుల్ సబ్స్టిట్యూషన్ అంటారు దీన్ని ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు సబ్స్టిట్యూషన్ ఇది మనం ఇందాక చేసిన మోడల్ లోకి వచ్చింది కామన్ తీసుకున్నాం మళ్ళా యూనో వైయో ఏదో ఒకటి మళ్ళా సేమ్ ప్రొసీజర్ Next 33 integral dx divided by x power 9 into x cube plus 2 చూడండి ఒకసారి సో ఇంటిగ్రల్ x cube plus 2 whole power 1/3 whole power 1/3 సో చూడండి సేమ్ మోడల్ x cube కామన్ తీయండి dx by x cube whole power 1/3 whole power 1/3 బయటకు వస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఈ dx ఇక్కడ 1/x cube 1/x power 4 లేదు కానీ దాన్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అని చూడండి ఒకసారి నేను ఈ 1/x power 10 ని dx by x power 4 into 1/x power 6 అని రాస్తాను whole power 1/3 ఇలా రాస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు నేను 1/x cube with 1/x power 4 ఉంది కదా 1 plus 2/x cube equal to t ఇలా తీసుకుంటాను డెరివేటివ్ రాస్తే 2 into 1/x cube డెరివేటివ్ అంటే -3/x power 4 into dx equal to dt
అంటే మనకు 1/x⁴ dx ఏమవుతుంది dt divided by -6 dt divided by -6 dt divided by -6 చూడండి ఇక్కడ ఇది dx by x⁴ అంటే dt divided by -6 ఇక్కడ 1/x⁴ ఉంది కదా దీని వాల్యూ కూడా t లో రాయాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి 2/x³ = t - 1 సో 1/x³ అంటే ఎంత t - 1/2 t - 1/2 అంటే దీని స్క్వేర్ చేస్తే 1/x⁴ అంటే ఏమొస్తుంది t - 1² డివైడెడ్ బై 4 ఓకేనా ఇప్పుడు చూడండి అంటే ఈ వాల్యూ t లో రాయొచ్చు ఇంటెగ్రల్ సో ఈ వాల్యూ అంటే ఎంత చెప్పండి మైనస్ ఇది చూడండి -1/6 dt dt ఈ వాల్యూ రాశాను ఇక్కడ 1/x⁴ అంటే ఎంత t - 1² t - 1² డివైడెడ్ బై 4 డివైడెడ్ బై ఇదంటే t తీసుకున్నాం t⁻1/3 అట్లా మిగిలిన దాన్ని మనం ఏం తీసుకున్నామో దాని నుంచి 1/x⁴ అనేది t లో రాయాలి మిగిలిన దాన్ని చూడండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూడండి -1/24 బయట రాయండి ఇంటెగ్రల్ సో t - 1² అంటే t² -2t + 1 డివైడెడ్ బై t⁻1/3 dt సో మెల్లగా దీన్ని ఒక్కొక్క దాన్ని స్ప్లిట్ చేసుకుందాం -1/24 ఇంటూ ఇంటెగ్రల్ t² డివైడెడ్ బై t⁻1/3 2 - 1/3 అంటే 5/3 మైనస్ 2 ఇంటెగ్రల్ t బై t⁻1/3 t⁻1 - 1/3 t⁻2/3 ఇది ప్లస్ ఇంటెగ్రల్ 1/t⁻1/3 -1/3 స్టాండర్డ్ ఫామ్ లోకి తెచ్చుకుంటాం ఒకేసారి -1/24 తో మల్టిప్లై చేస్తాం -1/24 ఇంటూ దీని ఫార్ములా ఏంటి t⁻7/3 డివైడెడ్ బై 7 5/3 + 1 8/3 8/3 t⁻8/3 డివైడెడ్ బై 8/3 చూడండి -1/24 ఇంటూ -2 అంటే 1/12 ఇదేమవుతుంది t⁻2/3 + 1 5/3 డివైడెడ్ బై 5/3 చూడండి ఇది మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది -1/24 ఇంటూ t⁻−1/3 + 1 2/3 డివైడెడ్ బై 2/3 + c సో మెల్లగా క్యాన్సిల్ చేసుకోండి సో చూడండి ఇది 8 సో చూడండి ఈ 3 పైకి వెళ్తుంది 3 8s అమ్మ 3 8s ఇది అంటే -1/, చూడండి ఈ 3 పైకి ఈ 3 తోటి ఇది 8 క్యాన్సిల్ చేయండి -1/64 -1/64 t ఏం తీసుకున్నాం మనం ఇది t అంటే ఇది ఫైనల్ గా t రాదు 8/3 సో చూడండి 3 1s 3 4s 1/20 t⁻5/3 t⁻5/3 -1/, ఇదేమో 3 8s కదా -1/16 t⁻2/3 + c సో t అంటే ఏంటి t అంటే 1 + 2/x³ ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ నేను రాస్తే t ఎక్కడ ఉందో అక్కడ ఏం రాయాలి 1 + 2/x³ రాయాలి దట్ ఈస్ ద ఆన్సర్
సబ్స్టిట్యూట్ చేసుకోండి మీరు, అలా రాస్తే సరిపోయింది. సో అట్లా మనకి ఏదైనా మిగిలితే కనుక మనం ఏది తీసుకున్నాము దీన్ని టీల్లో ఎలా రాయాలో ఆలోచించుకోవాలి. మిగిలిన దాన్ని ఇందాకంటే మిగలలేదు, డైరెక్ట్ గా వచ్చేసింది. మిగిలిన ఫంక్షన్ ని ఈ తీసుకున్న దాన్ని బట్టి టీలో రాయాలి. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ మోడల్స్ చాలా సార్లు అడిగారు ఎగ్జామ్. అంటే ఇలా ఇలా కామన్ తీసే మోడల్స్ వెరీ ఇంపార్టెంట్. 3x⁻13 ప్లస్ 2x⁻11 డివైడెడ్ బై 2x⁻4 ప్లస్ 3x² ప్లస్ 1/4 dx. చూడండి ఒకసారి. సో ఎప్పుడైనా ఇలా న్యూమరేటర్ లో డినామినేటర్ రెండు ఉన్నప్పుడు డినామినేటర్ లో ఉన్న పాలినామియల్ ఉంటుంది కదా, డినామినేటర్ లో ఉన్న దాంట్లో కామన్ తీయాలి. న్యూమరేటర్ ఏం కదిలించమాకండి, డినామినేటర్ లో ఉన్నది కామన్ తీయండి. అంటే 3x⁻13 ప్లస్ 2x⁻11 డివైడ్ బై x⁻4 కామన్ తీస్తున్నాను చూడండి. x⁻4 హోల్ పవర్ 4 వస్తే x⁻16 2 ప్లస్ 3x² డివైడెడ్ బై x⁻4 అంటే 3/x² ప్లస్ 1/x⁻4 హోల్ పవర్ 4 dx. ఇలా న్యూమరేటర్ లో మాత్రమే కామన్ తీయండి. సో న్యూమరేటర్ లో కామన్ తీశారు కదా, న్యూమరేటర్ లో కామన్ తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వచ్చిన దాన్ని ఈ డినామినేటర్ లో కామన్ తీశారు, న్యూమరేటర్ ని స్ప్లిట్ చేయండి, డివైడ్ బై x⁻16. 3x⁻13 డివైడెడ్ బై x⁻16 అంటే మనకేమొస్తుంది 3/x³ ప్లస్ 3/x³ ప్లస్ 2x⁻11 డివైడెడ్ బై x⁻16 2/x⁻5 dx divided by 2 plus 3/x² plus 1/x⁻4 whole power 4. ఇప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్ లో ఉంది కదా, ఇది కామన్ దీగా వచ్చింది, అది t తీసుకోవాలి. 2 ప్లస్ 3/x² ప్లస్ 1/x⁻4 ఈక్వల్ టు t. ఇది t తీసుకోండి, డెరివేటివ్ రాయండి. డెరివేటివ్ రాసినందు 2 0 3 into 1/x² అంటే -2/x³ -2/x³ 1/x⁻4 అంటే 1/x⁻4 అంటే ఏంటమ్మా -4/x⁻5. డెరివేటివ్ రాశారు, మొత్తాన్ని డెరివేటివ్ ఇంటూ dx ఈక్వల్ టు dt ఇంటూ dx ఈక్వల్ టు dt. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో నేను -2 కామన్ తీస్తున్నాను, -2 కామన్ తీస్తే ఎగ్జాక్ట్ గా అదే వస్తుంది. చూడండి ఎగ్జాక్ట్ గా అదే వచ్చింది చూడండి కావాలండి. సో అప్పుడు ఆ 2 అడుగు లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 3/x³ plus 4/x⁻5 dx equal to ఈ -2 ఇటు పంపిస్తే
మైనస్ డిటి బై టూ, మైనస్ డిటి బై టూ అంటే దీని బదులు ఏం రాయొచ్చు, మైనస్ డిటి బై టూ రాయొచ్చు. మైనస్ డిటి బై టూ డివైడెడ్ బై t power 4. This is standard form. Minus 1 by 2 into t power minus 4 dt. T power minus 4 dt. So t power minus 4 అంటే standard form కదా, into t power minus 4 plus 1 plus c అంటే మనకి 1 by 6 t cube, t power minus 3 కిందకి తీసినాడు, 6 t cube. ఇప్పుడు t బదులు సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫైడ్ ఆన్సర్ 1 by 6 into t means what is 2 plus 3 by x square plus 1 by x power 4 whole cube plus c. సో కింద LCM ఎంత, x power 4, x power 4 LCM కదా, పైకి వస్తే ఏమవుతుంది, x power 4 whole cube LCM తీయండి by 6 into x power 4 LCM కట్టే కదా, 2x power 4 plus 3x square plus 1 whole cube plus c. This is the answer. So answer B అన్నమాట. ఆన్సర్ B చూడండి. ఇక్కడ సింపుల్ అమ్మ, పాలినామియల్ ఉన్నప్పుడు కింద కామన్ తీయాలి, హైయెస్ట్ డిగ్రీ, తర్వాత న్యూమరేటర్ ఉంది కదా దాన్ని స్ప్లిట్ చేయండి, డివైడ్ చేయండి, కిందది t తీసుకోండి, ఆటోమేటిక్ గా డెరివేటివ్ వచ్చేస్తాయి. ఈ మోడల్స్ అన్ని ఇలా చేయాలి. నెక్స్ట్ థర్టీ ఫైవ్ ప్రాబ్లమ్ చూడండి. 35 ఇంటెగ్రల్ చూడు. సో ఇక్కడ కూడా అంతే, రూట్ లోపల పాలినామియల్ ఉంది కదా, అందులో హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయండి. x పవర్ 4 కామన్ తీస్తే x స్క్వేర్ బయటకు వస్తా అంటే x పవర్ 5 ఇంటూ రూట్ ఆఫ్ 3 మైనస్ 2 బై x స్క్వేర్ బై x పవర్ 4 అంటే ఎంత, x స్క్వేర్ ప్లస్ 1 బై x పవర్ 4. సో చూడండి ఇప్పుడు దిస్ బై దిస్ అంటే x క్యూబ్ బై x పవర్ 5, 1 బై x స్క్వేర్ మైనస్ 1 by x power 5 dx divided by square root of 3 minus 2 by x square plus 1 by x power 4.
ఇప్పుడు స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఉందో అది t పెట్టండి, అంటే 3 మైనస్ 2/x². పాలినామియల్ ఏదైతే ఉందో అది t పెట్టండి. నౌ డూ ద డెరివేటివ్ 0 minus 2 into 1/x² డెరివేటివ్ ఏంటి, minus 2/x³ 1/x⁴ డెరివేటివ్ ఏంటి, minus 4/x⁵ dx. డెరివేటివ్ చేసి dx రాయండి, ఈక్వల్ టు dt. చూడండి ఈ మొత్తంలో మనకు 4 కామన్ ఉందా లేదా, 4 కామన్ తీసి అటు పంపించండి, ఇందులో 4 కామన్ తీసి అటు పంపించండి. Is nothing but dt divided by 4. dt divided by 4 చూడండి ఎగ్జాక్ట్ 1 by అరే ఇక్కడ x² కదా, ఒక నిమిషం x² ఉంది, x² ఇది x³ చూడండి ఎగ్జాక్ట్ గా ఇదే ఉంది. అంటే dt divided by 4 divided by root t divided by root t. 1/√t మనకు తెలుసు ఏంటో, 1/√t మనకు తెలుసు. 1/√t అంటే 2√t ఇంటిగ్రేషన్ స్టాండర్డ్ ఫార్ములా. 2√t plus the 2 1s 2 2s 1/2 into square root of t అంటే ఏం తీసుకున్నాం అది రైట్ వే, 2/x² plus c. x⁴ LCM తీసుకోండి, 1/2 into root of x⁴ LCM 3x⁴ minus 2x² plus 1 divided by root of x⁴ అంటే వస్తుంది x² plus c. This is the answer. Next. Thirty-six. చూడండి 36 కూడా ఇలాంటి మోడలే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూడండి x⁴ minus 1 divided by x² into root of x⁴ plus x² plus 1 dx. చూడండి ఇందాక మనం ఏం చేసామమ్మా, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసాం, ఇక్కడ కూడా అలా తీయొచ్చు. మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసి ఇలా స్ప్లిట్ చేయండి. ఒక్కోసారి ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత ఇది డెరివేటివ్ రాదు, ఇది డెరివేటివ్ వస్తే కదా మనకు ఉపయోగం. దీనికి ఏంటంటే అలా కామన్ తీస్తే డెరివేటివ్ రాదు. డెరివేటివ్ రానప్పుడు ఏం చేస్తారంటే ఇది x⁴ ఉంది కదా, ఇందులో సగం కామన్ తీయండి, కొన్నేమో పూర్తిగా కామన్ తీస్తే డెరివేటివ్ వచ్చేస్తుంది. ఇదేంటంటే రాదు, కావాలంటే తర్వాత ట్రై చేయండి. రాకపోతే ఏం చేయాలంటే ఇందులో ఉన్న సగం అంటే x² కామన్ తీయాలి, రూట్ బయటకు వచ్చేట్టు.
ఎక్స్ స్క్వేర్ మాత్రమే కామన్ తీస్తున్నా ఇందులో. డివైడెడ్ బై ఇందులో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటది, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ లోపల ఇది ఉంటది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందో. మనకు స్ప్లిట్ చేద్దాం. ఇంటెగ్రల్ చూడు, x పవర్ 4 డివైడెడ్ బై x క్యూబ్ x మైనస్ 1 by x cube dx divided by root of x square plus 1 by x square plus 1. సో ఇప్పుడు ఇది t తీసుకోండి. ఇది I am taking it as t equal to t. తీసుకొని డెరివేటివ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి 2x 1 by x square and derivative minus 2 by x cube dx is nothing but dt. చూడండి 2 కామన్ తీసి అటు పంపించేసేయండి. dt by 2. So integral this is dt by 2 divided by root t. 1 by 2 into dt by root t ante formula 2 root t plus c. That means root of what is t? X square plus 1 by x square plus 1. That is the answer. Plus c. Take the LCM. Root of x power 4. X square is the LCM. Plus 1 plus x square divided by x plus c. That is the answer. Next problem zone. Next problem. So next problem. Seven show. కొంచెం డిఫరెంట్ మోడల్ చూడండి. మోడల్ ఒకసారి ఏమి ఇచ్చారంటే ఇంటెగ్రల్ x square minus 1 dx divided by x power 4 plus 3x square plus 1 plus 1
into tan inverse x square plus 1 divided by x square. X square plus 1 divided by x square. చూడండి ఒకసారి x square minus 1 dx divided by చూడండి ఇక్కడ మనకి tan ఇన్వర్స్ లో ఏముందంటే యాక్చువల్ గా tan ఇన్వర్స్ లో డివైడ్ బై x చూడండి స్ప్లిట్ చేయండి ఏముందో ఇక్కడ tan ఇన్వర్స్ x plus 1 by x tan ఇన్వర్స్ x plus 1 by x ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇందులో నేను x స్క్వేర్ కామన్ తీస్తున్నా. చూడండి x స్క్వేర్ కామన్ ఎందుకు తీస్తున్నా అర్థమవుతుంది. x స్క్వేర్ కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 1 by x స్క్వేర్ ఇది. సో ఇప్పుడు దీంతో స్ప్లిట్ చేయండి x స్క్వేర్ బై x స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ 1 by x square dx divided by చూడండి ఏం రాస్తాం x square plus 1 by x square plus 3 tan inverse ఎందుకంటే దీని డెరివేటివ్ ఉంది కదా x plus 1 by x దాని డెరివేటివ్ ఏంటి 1 ఇది మైనస్ 1 by x square అది. చూడండి ఒకసారి ఇంకొక స్టెప్ 1 మైనస్ చూడండి ప్రాబ్లం చివరిదాకా చూడండి అర్థమవుతుంది ఎందుకు రాశాను అలా డివైడెడ్ బై దీన్ని ఏం రాస్తున్నా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా దీన్ని ఏం రాస్తున్నా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఉంది. సో ప్లస్ 1 అని రాయొచ్చు కదా చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 into x into 1 by x అంటే 2 plus 1 3. సో దీన్ని ఇలా రాయొచ్చు x plus 1 by x whole square plus 1 into tan inverse x plus 1 by x. ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే tan ఇన్వర్స్ ఉంది కదా tan ఇన్వర్స్ అనే ఫంక్షన్ నేను సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. tan inverse x plus 1 by x equal to t. tan inverse x plus 1 by x equal to t. ఇది ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ t తీసుకుంటున్నాను. దీని డెరివేటివ్ ఏంటి 1 divided by tan inverse x అంటే 1 by 1 plus x square ఇది x అన్నమాట హోల్ స్క్వేర్ ఇంటూ దీనికి మళ్ళా డెరివేటివ్ చేయాలి 1 minus 1 by x square dx equal to dt. ఎగ్జాక్ట్ గా చూడండి 1 minus 1 by x square dx divided by x plus 1 by x whole square plus 1 dx అంటే dt అంటే ఈ మొత్తం కూడా ఏమైపోయింది dt అయిపోయింది అంటే ఇంటెగ్రల్ dt divided by ఇదంటే ఏం తీసుకున్నా t ఇంటెగ్రల్ dt divided by t 1 by t అంటే ఏంటి మనకి log modulus t plus c అంటే ఏమొస్తుంది మనకి log modulus tan inverse x plus 1 by x plus c. That is the answer. ఒక్కొక్కసారి మాడ్యులస్ ఇవ్వరమ్మా లాగరిథం ఇస్తారు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో ఈ మోడల్స్ అన్ని కామన్ తీసే మోడల్స్ ఇవన్నీ